హాయ్ వాట్సాప్ ఎవ్రీవన్. సో వాట్సాప్ అని ఎందుకన్నానంటే జనరల్గా ఎక్కువగా మనం యూజ్ చేసే యాప్స్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లోనే ఎక్కువగా ఉంటాం. చాటింగ్స్ అవి చేసుకోవడానికి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఫోన్లో ఈ వాట్సాప్ ఉంటుంది. అందరూ కూడా దీన్ని ఓన్లీ మెసేజింగ్ యాప్గా మాత్రమే చూసుకునేవాళ్ళు. అండ్ వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ అన్నవి జనరల్గా ఉంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక కొత్త ఫీచర్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. నాతో ఒక టెక్ గురు ఉన్నారు. అదేంటంటే జనరల్గా మనం ఎవరికైనా నార్మల్గా కాల్ చేసేటప్పుడు కాలర్ ట్యూన్ వస్తుంది. సో అది మనందరికీ తెలిసింది, అది చేంజ్ కూడా చేసుకోవచ్చు. కానీ వాట్సాప్లో మీరు ఎవరికైనా కాల్ చేస్తే కాలర్ ట్యూన్ మీరు ఎప్పుడైనా విన్నారా? నాకు తెలిసి ఒక్కరు కూడా వినుండరు. సో అటువంటి ఒక ఫీచర్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇది అంటే స్వయంగా ఆయనే దీన్ని తొలిసారిగా కనిపెట్టారు. అది అసలు ఎలా ఆయన చేశారు, అసలు వాట్సాప్కి కాలర్ ట్యూన్ రావటం ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఓకే, సో మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అండ్ నాతో ఉన్నది ఎవరో కాదు, ఆయనని బిగ్ బాస్ కంటెస్టెంట్గా మీరు చాలామంది చూసుంటారు. ఆర్జేగా మీకు అందరికీ కూడా ఆయన పరిచయమే. ఆయన మరెవరో కాదు, ఇప్పుడు టెక్ గురువుగా పిలువబడే శేఖర్ భాషా గారు. సో హాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కొత్త బిరుదండి. నిజంగానే అంటే మాకెవరికి కూడా తెలియదు ఈ ఫీచర్ గురించి. వాట్సాప్కి కాల్ చేస్తే ఇలా కాలర్ ట్యూన్ రావటం అన్నది చాలా కొత్త విషయం. నిజంగానే వస్తుందా? నేను ఒకసారి ట్రై చేయొచ్చా? చేయొచ్చు, బట్ బేసికలీ పాయింట్ ఏంటంటే ఇది అందరికీ రాదు. ఓకే, వాట్సాప్ వాళ్ళు ఇస్తే అందరికీ వస్తుంది ఈ ఫీచర్. కానీ ఇది నేను కాన్సెప్ట్ ఆఫ్ ప్రూఫ్ లాగా ఇలా చేయగలము మనము అని చెప్పి చూపించడం కోసం డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నా. సో ఇవాళ ఈ డెమాన్స్ట్రేషన్ వల్ల మేబీ ఆ వాట్సాప్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీచర్ని మనకి ప్రవేశపెడతారేమో అని చెప్పి ఒక ఆశ, దీన్ని వాళ్ళకి రాయడం కూడా జరిగింది. బట్ ఇక్కడ వాట్సాప్లో కాలర్ ట్యూన్స్ ఒకవేళ మీరు కూడా ఇలాగే నాలాగా చేసుకోవాలి అనుకుంటే కొంత టెక్ పరిజ్ఞానం ఉంటే మీరు ఎలా చేసుకోవాలనేది కూడా నేను గైడ్ చేస్తాను. కాకపోతే కొంత రిస్క్కి, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు అలాంటివి పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు, ఐఫోన్ అయితే దాన్ని జైల్ బ్రేక్ చేసుకోవాలి, ఆండ్రాయిడ్ అయితే రూట్ చేసుకోవాలి. బట్ ఆండ్రాయిడ్కి ఇంకా నేను టెస్టింగ్లోనే ఉన్నాను, బట్ ఐఫోన్కి ఇట్ వర్క్స్. అంటే అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? వాట్సాప్కి కాలర్ ట్యూన్ పెట్టాలి అన్న థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది అని అడిగే బదులు జస్ట్ కిడింగ్ అనిపించేది నాకు చాలాసార్లు. ఎందుకు ఇంత బోరింగ్ ట్రింగ్ 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 అని వస్తుంది వాట్సాప్లో, ఎందుకు కాలర్ ట్యూన్స్ వాళ్ళు పెట్టచ్చు కదా అనేది ఉండేది. సో లెట్స్ ట్రై అని చెప్పి నాకున్న పరిజ్ఞానంతో నేనేం చేస్తానంటే జనరల్గా ఫోన్ని రూటింగ్ కానీ లేకపోతే జైల్ బ్రేక్ కానీ చేసుకుంటే ఫోన్కి కంప్లీట్ కంట్రోల్ మనకు వస్తుంది. అంటే దాంట్లో ఉన్న ప్రతి యాప్ని, దానికి లోపల ఉన్న ఫోల్డర్స్ని, ఫైల్స్ని అన్నీ మార్చచ్చు. మీరు వాట్సాప్ లోగో మార్చుకోవచ్చు, కావాలంటే వాట్సాప్కి వేరే లోగో పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ దాని పేరు మార్చుకోవచ్చు, వాట్సాప్ కాదు మై యాప్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ ఫోన్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ దట్స్ కంప్లీట్లీ లీగల్ ఆల్సో. కాకపోతే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మీరు వాళ్ళకి వాట్సాప్ వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అప్రూవ్ చేసుకోవాలి. బట్ నేను జస్ట్ ఒక ప్రూఫ్ లాగా మీకు చూపించబోతున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్, అండ్ ఎక్సైటెడ్ ఆల్సో. సో దీనికి ఐఫోన్ని జైల్ బ్రేక్ చేయడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ఫోన్స్కి ఇంపాసిబుల్. ఐఫోన్ 14 అంతవరకు జైల్ బ్రేకబుల్ వర్షన్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 కొత్తది, జస్ట్ అప్పుడే కొనుక్కున్నది అయితే మీరు జైల్ బ్రేక్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14 అంతకన్నా తక్కువ 13, 10 ఈజ్ ద బెస్ట్ వన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఐఫోన్ ఎక్స్ అంటాం కదా, దట్ ఈస్ ద బెస్ట్ ఫోను మీరు జైల్ బ్రేక్ చేసుకోవడానికి. ఇప్పటికీ ఏ రోజైనా సరే దట్ ఈస్ జైల్ బ్రేకబుల్ ఫోన్. జైల్ బ్రేక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫైల్ సిస్టమ్ మొత్తం మీ ముందు వస్తుంది. సో అప్పుడు మీరు వాట్సాప్లోకి వెళ్ళి నేను చెప్పిన ఫైల్స్ ఏవైతే మార్చుకోవాలనుకుంటారో అవి చేస్తే వస్తుంది. సో చిన్న లాజిక్ చెప్తా. మనకి ఏదైనా నంబర్ ప్రెస్ చేశారనుకోండి, 7 అని కొట్టంగా కింక్ అని ఒక సౌండ్ వస్తుంది. అది ఎక్కడుంది? నెట్వర్క్లో లేదు, మన ఫోన్లోనే ఉంటుంది. డిటిఎంఎఫ్ టోన్స్ అంటారు. అలాగే ట్రింగ్ ట్రింగ్ కొన్నిసార్లు ఇలా వచ్చేవి కూడా మన ఫోన్లోనే ఉంటాయి కొన్ని. సో అలాగే బీప్ తర్వాత మీరు రికార్డ్ చేయండి అనేటప్పుడు కూడా కింక్, ఇవన్నీ మన ఫోన్లోనే ఉంటాయి. సో అది ఎక్కడుంది అనేది మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఎతకాలి. ఇప్పుడు నేను ఎతికాను కాబట్టి అది మీకు ఎక్కడుందో చెప్పగలను. బట్ అలా ఎతికిన ఫైల్కి ఏముంటుందంటే .mp3 అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేసి మీరు పాటో ఏదైనా పెట్టుకున్నప్పుడు అది ఎక్కడ కరెక్ట్ కూర్చోబెడితే వస్తుంది. ఓకే, సో లెట్స్ ట్రై. షూర్. సో నా నంబర్ మీకు తెలుసు కదా. సో ఇది నేను ప్రస్తుతం వాడుతున్న ఐఫోన్. అంటే డెమాన్స్ట్రేషన్ కోసం నేను జైల్ బ్రేక్ చేస్తే సెక్యూరిటీ వాడికి కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని చెప్పి సెకండ్ హ్యాండ్ ఫోన్ ఒకటి పట్టుకొచ్చాను. ఓకే, సో అండ్ ఇప్పుడు నేను శేఖర్ భాషా గారికి వాట్సాప్ కాల్ చేయబోతున్నాను. ఎస్, నాకు ఆల్రెడీ కాల్ వస్తుంది.
హలో హాయ్ హరీష. పక్కనే ఉన్నాం కాబట్టి ఆ రీసౌండ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్, ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వాట్సాప్కి కాలర్ ట్యూన్స్ కనిపెట్టాడు ఒకడు. అండ్ యు నో వాట్, ఈ కాల్స్ని కూడా ఆయన చేంజ్ చేస్తున్నారు. అంటే ఆ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, బట్ అన్నీ కాదు, ఇంకా ఇది ప్రాసెసింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. ఓకే, షూర్. మన ఇష్టం వచ్చిన పాట పెట్టుకోవచ్చు. సో ఇట్ విల్ జస్ట్ టేక్ హార్డ్లీ 1 minute మనకి ఫేవరెట్ సాంగ్ పెట్టుకోవడానికి. ఏం లేదు, నేను చేసేదల్లా ఆ పర్టికులర్ ఆ ఫైల్కి వెళ్ళి దాన్ని మార్చుకోవడమే. ఇవి మీకు చూపిస్తే బాగుంటుందేమో. ఇట్లా దీంట్లో ఇట్లా మనకి యాక్చువల్గా జైల్ బ్రేక్ చేసిన ఐఫోన్లో మీకు కనబడుతుంది, ఇది ఫిల్జా అనే ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనకి ఐఫోన్కి సంబంధించిన మొత్తం ఫైల్స్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం వెతకాల్సింది ఏంటంటే ఈ వాట్సాప్లో దీనికి సంబంధించిన ట్యూన్స్ అవి ఎక్కడ ఉంటాయనేది ఎతికిన తర్వాత దాంట్లో డిఫాల్ట్ గ్రీటింగ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎలా చేయాలనేది నేను మీకు మొత్తం చెప్తా. బట్ దీని పేరు కనుక రీనేమ్ చేసి మనం వేరే ఫైల్ని ఆ పేరుతో పెట్టేస్తే సరిపోద్ది అనమాట. సో నేను అది చేస్తున్నాను. జస్ట్ డన్. సో ఇప్పుడు మీరు కాల్ చేయండి, వేరే రింగ్ టోన్ వస్తుంది మీకు. పట్టుకోండి. సో చూశారు కదా, అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా వాట్సాప్లో మనం ఇలా ఎవరికైనా కాల్ చేసేటప్పుడు కాలర్ ట్యూన్ వస్తే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. బట్ సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా, ఒకవేళ నిజంగా మీరు చేసుకోవాలి, టెక్ ఎంతూజియాస్ట్స్ ఎవరన్నా ఉంటే మీ సొంత ఫోన్లో ఇవి ట్రై చేయకండి. ఏదో ఒక సెకండ్ ఫోన్ ఐఫోన్ 7, 8, 10 ఇవి దొరికితే ఒకటి కొనుక్కోండి. దాన్ని జైల్ బ్రేక్ చేసుకోవడం అనేది ట్యూటోరియల్ దొరుకుతుంది. దాన్ని జైల్ బ్రేక్ చేయండి. జైల్ బ్రేక్ చేసిన తర్వాత దాంట్లో మీకు జైల్ బ్రేక్ ట్వీక్స్ అని దొరుకుతాయి కొన్ని. దాంట్లో మీరు కోడ్ రాయగలిగితే ఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకొని దాన్ని కోడ్ రాసుకోవచ్చు. ఒకవేళ లేదు అంత చేయలేము అనుకుంటే ఆల్రెడీ రెడీమేడ్ ట్వీక్స్ దొరుకుతాయి, లైక్ ఆన్సరింగ్ మిషన్ అని, ఇలా మ్యూజిక్ డెవ్ అని ఇట్లాంటివి దొరుకుతాయి. ఆన్సరింగ్ మిషన్ అనే ట్వీక్ వేసుకొని దాంట్లో గ్రీటింగ్ని మాడిఫై చేసుకుంటే ఇది సరిపోతుంది. సో జనరల్గా జైల్ బ్రేక్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది అర్థమైపోద్ది. బట్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలా స్టార్ట్ చేయండి. మీ ఓన్ ఫోన్తో మాత్రం ఇటువంటివి ట్రై చేయకండి, ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. సో ఇది నేను ల్యాబ్ ర్యాట్ లాగా వాడతాను. అంటే ఎలకల్ని పరీక్షిస్తారు చూడండి, ఆ టైప్లో లాగా నేను చేస్తాను. బట్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది చెయ్యొచ్చు, వాట్సాప్ వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే వెనక్కి పడిపోతారు. ఎందుకు చెప్తున్నాను, ఇంకొకటి కూడా చాలామందికి తెలుసో తెలీదో, ఇలాంటిది మీరు చేయాలి అంటే ఇంకొక అందరికీ కూడా ఓపెన్ అందరూ చేసుకునే ఒక ఈజియెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అరట్టై అని ఒక యాప్ వచ్చింది. చాలా ఫేమస్ అవుతుంది, వాట్సాప్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా పోతుంది. అరట్టై యాప్లో మీరు కనుక చూస్తే మీకు అది కూడా చూపిస్తాను మీకు. ఇది అరట్టై యాప్, ఇది అరట్టై. ఓకే, కనబడుతుందండి? జస్ట్ మళ్ళీ చెప్పనా. సో అరట్టై ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్కి సిమిలర్ యాప్ అనమాట. సో దీంట్లో మీరు అరట్టై యాప్ వేసుకొని దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి దాంట్లో కాల్స్ అండ్ మీటింగ్స్ అని ఉంటుంది. దాంట్లో పైన కాలర్ ట్యూన్ అని ఉంటుంది. దీనికి వెళ్ళి మీకు వాడు 8 ఆప్షన్స్ ఇచ్చాడు. మామూలుగా జనరల్గా బోరింగ్ రింగ్ కాకుండా రకరకాల గిటార్ సౌండ్లు అన్నీ కూడా ఇచ్చాడు. అది కాకుండా మీ ఓన్ది పెట్టుకోవాలంటే దానికి లైసెన్స్ చేయాలని చెప్తున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. బట్ కొంతవరకు బెటర్ దాన్ వాట్సాప్. అరట్టైలో ఈ ఫీచర్ కాలర్ ట్యూన్ అనే ఫీచర్ అరట్టై వాడు తీసుకొచ్చాడు. సో వాట్సాప్ వాళ్ళు ఇది గమనించి తొందరగా త్వరపడకపోతే ఆల్రెడీ వెనకబడిపోతారు. బట్ వాట్సాప్ కూడా చేయొచ్చు అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసి చూపించాం కాబట్టి లెట్స్ హోప్ వాట్సాప్ విల్ బ్రింగ్ దిస్ ఫీచర్ సూన్. ఓకే, లెట్స్ హోప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇవాళ మాకు ఒక కొత్త విషయం, కొత్త టెక్నాలజీ గురించి చాలామంది కూడా చెప్పారు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఈ ఫీచర్ని నిజంగానే వాట్సాప్ తీసుకొస్తే మాత్రం అందరికీ చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అస్. ఫ్యూచర్లో ఈ ఫీచర్ రావాలి.
ఎస్. సో చూసారు కదా వాట్సాప్లో మనకి తెలియని ఈ కొత్త ఫీచర్ని ఆయన ఇప్పుడు డెవలప్ చేశారు. అండ్ సూన్ ఈ ఫీచర్ వాట్సాప్ నిజంగానే మనందరికీ తీసుకొస్తే మాత్రము చాలా బాగుంటుంది. ఎవరికైనా కాల్ చేసినప్పుడు మనకు కూడా చాలా స్పెషల్గా చాలా మంచిగా ఫీల్ కూడా వస్తుంది. మరి చూద్దాం ఫ్యూచర్లో ఇటువంటి ఒక ఫీచర్ వస్తుందో లేదో.